ఒక శిల్పి వెళ్తూ ఉన్నప్పుడు ఒక రాయి దొరికిందంట. ఆ రాయిని అనుకున్నాడు అందమైనదిగా చేయాలని. దాన్ని అడిగాడు. ఆ రాయి అందంట, అయ్యా ఆ ఉళ్ళు దెబ్బలు సుత్తి దెబ్బలు నేను తినలేను, దయచేసి నన్ను ఇలాగే ఉంచండి. సరే అన్నాడు. ఇంకో రాయి దొరికింది. ఆ రాయితో కూడా చెప్తే నువ్వేం చేసినా నా మంచికే, నేను భరిస్తానంటే దాన్ని ఉడితో చెక్కి కొట్టి చక్కగా అందమైన ఒక శిల్పం విగ్రహం చేస్తే అది అయిపోయేసరికి ప్రజలందరూ దానికి గుడిగట్టి దాని మీద పాలు పోస్తూ పూలు పోస్తూ దండలు వేస్తుంటే ఎంతో సంతోషిస్తే చివరికి ఈ బండ ఏదైతే చేయలేబడిందో అది దాని కొబ్బరికాయలు కొడుతూ దాన్ని ఎట్లా చేస్తున్నప్పుడు ఆ రాయి చాలా బాధపడిందంట. ఈ రాయితో అనంది, నీకింత ఘనత వచ్చింది, నన్ను చూడు, ఈ కొబ్బరికాయలు కొట్టడానికి నన్ను ఇబ్బంది పెట్టడానికి వాడుకుంటున్నారంటే. మొదటి రాయి శిల్పం అందంట, అవకాశం ముందే నీకు ఇచ్చారు, నువ్వు పోగొట్టుకున్నావు. దేవుని బిడ్డలారా, ముందు నీకు అవకాశం దేవుడు ఇస్తున్నాడు, నువ్వు పోగొట్టుకుంటున్నావు.